కానీ వాటిలో ఏదో ఒక్క గ్రంథం మాత్రమే చదవాలి అనుకుంటే అప్పుడు ఏం చదవాలి అని మళ్ళీ రీసెర్చ్ చేస్తే అప్పుడు మహాభారతంలో భాగమైన భగవద్గీత గురించి తెలిసింది. అన్ని గ్రంథాలను పక్కన పెట్టి భగవద్గీతనే ఎందుకు ఎంచుకోవాలో తెలుసుకుందాం. భగవద్గీత వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాల్లోని ముఖ్య విషయాలన్నీ కలిపి ఒకే చోట నేర్పిస్తుంది. ఇది జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం, ధ్యాన మార్గం వంటి అన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక దారులను కలిపి చెబుతుంది. ఇది జీవితంలో వచ్చే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. అర్జునుడికి యుద్ధంలో ఎదురైన కష్టమైన పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇప్పుడు మనలాంటి వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తాయి. మనం చేసే పనుల ఫలితం ఆశించకుండా బాధ్యతతో ఎలా చేయాలి అని నేర్పిస్తుంది. ముఖ్యంగా గీతలోని మాటలు ఏ ఒక్క మతానికో సాంప్రదాయానికో మాత్రమే కాదు, ఇది మనుషులందరికీ పనికొచ్చే నిజాలను చెప్తుంది. మనసును అదుపులో పెట్టుకోవడం, కోరికలను గెలవడం, అందరినీ సమానంగా చూడడం, స్వార్థం లేకుండా సేవ చేయడం, మన గురించి మనం తెలుసుకోవడం వంటివి. ఇంకా ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ ఎవరు, మనిషి లక్ష్యం ఏంటి, మళ్ళీ పుట్టకుండా మోక్షం ఎలా పొందాలి అనే ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రశ్నలకు భగవద్గీత స్పష్టమైన దారిని చూపిస్తుంది. సో రేపటి నుంచి మన ఛానల్లో భగవద్గీతను కథారూపంలో అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అని.